సో ఈ లో వాల్యూమ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ వచ్చేసి నాట్ ప్రిఫర్డ్ ఫర్ బిగినర్స్ అనమాట. బిగినర్స్ కూడా చేయొచ్చు, కానీ బిగినర్స్ కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే స్టిక్ విత్ వన్ ప్లాన్. సో మీరు చాలా మంది బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ వర్కౌట్ స్ప్లిట్ ని చూస్ చేసుకోవాలని. కొంతమంది వచ్చి బ్రో స్ప్లిట్ బెటర్ అంటారు, అంటే సింగిల్ మజిల్ గ్రూప్ పర్ డే బెటర్ అంటారు. కొంతమంది డబల్ మజిల్ గ్రూప్ బెటర్ అంటారు. కొంతమంది పుష్ పుల్ లెగ్స్ బెటర్ అంటారు. కొంతమంది వచ్చేసి అప్పర్ లోవర్ బాడీ అనేవి అన్ని వర్కౌట్ స్ప్లిట్స్ అనేవి బెటరే. కానీ అది మీకు బెస్టా కాదా అని ఎలా తెలిసిద్ది అంటే బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ యువర్ మొబిలిటీ. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మీకు ఏది కరెక్టో మనం డిజైన్ చేసుకొని చేసుకోవాలి. సో మీరు వీక్లీ 5 days వెళ్ళగలరు, యూ కెన్ గో ఫర్ డబుల్ మజిల్ గ్రూప్. ఆర్ వీక్లీ 6 days వెళ్ళగలరు అనుకోండి, యూ కెన్ డూ పుష్ పుల్ లెగ్స్. అలా మీ మొబిలిటీ బట్టి, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి, మీ వే ఆఫ్ ట్రైనింగ్ బట్టి వీ నీడ్ టు డిజైన్ ద ప్లాన్ అకార్డింగ్. సో ఈ రోజు వచ్చేసి నేను కరెంట్లీ ఫ్యూ వీక్స్ నుంచి ఐఎమ్ ట్రైనింగ్ 5 days per week. సో ఈ 5 days లో నేను పుష్ పుల్ లెగ్స్ అండ్ అప్పర్ అండ్ లోవర్ బాడీ చేస్తున్నా. సో ఈ రోజు నాది అప్పర్ బాడీ వర్కౌట్. సో ఈ లో వాల్యూమ్ అండ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ స్ప్లిట్ లో నేను మేజర్ గా ఏం చేస్తామంటే వి విల్ డూ 4 to 8 sets పర్ మజిల్ గ్రూప్ పర్ వీక్ అనమాట. సో ఎవ్రీ సెట్ వచ్చేసి మన ఇంటెన్సిటీ అనేది క్లోజ్ టు ఫెయిల్యూర్ టిల్ ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేయాల్సి. సో అండ్ ఆల్సో ఇది మోస్ట్లీ ఇంటర్మీడియట్స్ అండ్ ఆల్సో మోస్ట్లీ కట్ లో ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ చేస్తారు. అండ్ ఆల్సో ఐ స్టార్టెడ్ విత్ ద కట్. 2 weeks మంచిగా వెళ్ళింది అండ్ ఆల్సో డ్యూ టు సమ్ వర్క్స్ అండ్ ఆల్ ఒక 1 week అలా డైట్ కొంచెం బ్రేక్ అయ్యింది. లైక్ కట్ లో లేను, ఐ ఆమ్ అట్ ద మెయింటెనెన్స్. సో ఐ విల్ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ ఫ్యూ డేస్. కొంచెం అవుట్ షిఫ్టింగ్ అది ఉంది ఇప్పుడు వచ్చేసి, బట్ ఐ ఆమ్ నాట్ స్కిప్పింగ్ ద వర్కౌట్స్. సో అప్పర్ బాడీలో వచ్చేసి ఫస్ట్ చెస్ట్ తో స్టార్ట్ చేస్తా. సో ఇది వచ్చేసి ఫ్లైస్ పెగ్డెక్ ఫ్లై. జస్ట్ ఇది వచ్చేసి నా వార్మప్ సెట్ అనమాట. ఇది ఒక వార్మప్ సెట్ చేసేసి 2 వర్కింగ్ సెట్స్ చేద్దాం. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 2 వర్కింగ్ సెట్స్. నేను నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ క్లోజ్ టు నా టాప్ సెట్కి వెళ్ళిపోతా. 35-40 నా టాప్ సెట్. సో 35 తో ఒక సెట్ చేసి తర్వాత 40 చేస్తా. సో డైరెక్ట్ గా 35కి వెళ్ళే ముందు ఒక వార్మ్ సెట్ ఉంటే విచ్ విల్ వార్మ్ యువర్ జాయింట్స్ అండ్ మజిల్స్ అండ్ ఆల్. యూ విల్ గెట్ దట్ బ్లడ్ ఫ్లో టు యువర్ మజిల్స్. సో యూ కెన్ డూ దట్. అండ్ ఆల్సో నేను ఇంతలా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నా అని మీరందరూ కూడా లిఫ్ట్ చేయాల్సింది లేదు. నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ వేరు. నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేసి 5 to 6+ years అయింది. ఐఎమ్ ఏ న్యాచురల్ లిఫ్టర్. సో స్ట్రెంత్ అనేది కొంచెం స్లోగా బిల్డ్ అయింది ఒక పాయింట్ తర్వాత. హెవీ వెయిట్ ప్రతిసారి ప్రతి వర్కౌట్ లో లిఫ్ట్ చేయలేం, ఎందుకంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మనం మజిల్స్తో పాటు అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ కూడా ఫటీక్ అయింది. అండ్ ఆల్సో ఎవరైతే పీడీస్లో ఉంటారో హూ ఆర్ నాట్ న్యాచురల్, స్ట్రెంత్ అనేది ర్యాపిడ్గా బిల్డ్ అయింది. విత్ ఇన్ వీక్స్లో, కొన్ని వీక్స్లోనే మీరు ర్యాపిడ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అనేది చూడొచ్చు. అండ్ ఆల్సో దే కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ మజిల్ సైజ్. ఓకేనా. అండ్ ఆల్సో నేను లాస్ట్ ఒక 20 months బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ 30-35 డంబుల్స్తో నేను ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేసేవాడిని. 20 months తర్వాత నౌ ఐ ఆమ్ ఏబుల్ టు డూ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ విత్ 40 kgs డంబుల్స్. సో ఈ 2 years గ్యాప్లో ఐ ఆమ్ ఇంటూ కట్, బాడీ రీకామ్, మెయింటెనెన్స్, లీన్ బల్క్ అండ్ ఆల్. సో మీరు కట్లో అనేది కొంచెం స్ట్రెంత్ అనేది డ్రాప్ అయ్యింది, కానీ మనం స్ట్రెంత్ డ్రాప్ అవ్వకుండా అట్లీస్ట్ మెయింటైన్ చేయడానికైనా ట్రై చేయాలి. విత్ ప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ డైట్ వీ కెన్ అచీవ్ దట్. అండ్ ఆల్సో మనం తీసుకునే మ్యాక్రోస్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. మనం తీసుకునే అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఫ్యాట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు కార్బ్స్ అండ్ ఫైబర్. ఇలా మనం మ్యాక్రోస్ క్యాలిక్యులేటెడ్గా బ్యాలెన్స్గా తీసుకుంటే అవర్ స్ట్రెంగ్త్ విల్ ఇంక్రీజ్, అవర్ వర్కౌట్ పర్ఫార్మెన్స్ విల్ ఇంక్రీజ్. మీరు వెయిట్స్ని ర్యాక్లో నుంచి తీసి మళ్ళీ రీర్యాక్ చేయలేకపోతే ఆ వెయిట్స్ పట్టుకోకండి. లాస్ట్ టైం ఐ గాట్ 7 to 8 reps. See boy. 1, 2, 3. See. 5,
Shit. Always re-rack your weights. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే లైక్ ఎవ్రీ వీక్ వెయిట్స్ ఇంక్రీజ్ అవ్వాలని లేదు. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఆఫ్ టు 1 rep ఇంక్రీజ్ అయినా ఇట్ ఈస్ ప్రోగ్రెస్. అండ్ ఆల్సో మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అయినా ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. అండ్ ఆల్సో మీ టెంపో, టైమ్ అండర్ టెన్షన్ అంటే మీరు చేసే రెప్ స్పీడ్ కొంచెం తక్కువైనా 1 or 2 seconds బెటర్గా కంట్రోల్ చేయగలుగుతున్నా ఇట్స్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఆల్వేస్ ట్రాక్ యువర్ వెయిట్ అండ్ ఆల్సో ట్రాక్ యువర్ వెయిట్ అండ్ టెంపో ఇన్ ఈచ్ వర్కౌట్ సెషన్. ఓకేనా, దాన్ని బట్టి మీరు ప్రోగ్రెస్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ విల్ ఫీల్ ఎవ్రీ వర్కౌట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేటింగ్. అండ్ ఆల్సో చెప్పా కదా లాస్ట్ 1 week to 10 days కొంచెం ఐఎమ్ అనేబుల్ టు ఇట్, కొంచెం ఫ్యాట్స్ అండ్ ఆల్సో ప్రోటీన్స్ కొంచెం తక్కువైనట్టున్నాయి. స్ట్రెంత్ వాజ్ ఆల్మోస్ట్ మెయింటైన్, డిక్రీజ్ అయితే అవ్వలేదు, మెయింటైన్ అయింది. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ ఆఫ్ హెవీనెస్ దిస్ టైమ్ డ్యూ టు నాట్ ఈటింగ్ మ్యాక్రోస్ ప్రాపర్లీ. కొంచెం ఆ స్ట్రెంత్ డిక్లైన్ అయితే తెలిసింది. అండ్ ఆల్సో సో మీ వర్కౌట్ ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలంటే డైట్ షుడ్ బి ఆన్ పాయింట్ అండ్ ఆల్సో యువర్ రికవరీ స్లీప్ ఆల్సో షుడ్ బి ఆన్ పాయింట్. సో దీంతో మన చెస్ట్ వర్కౌట్ అయితే అయిపోయింది. వీ డన్ 1 warm-up set and 2 working sets of chest. ఫస్ట్ 35తో చేస్తా, దాని తర్వాత 40తో ఐ గాట్ ఆల్మోస్ట్ 6 to 6 reps. నెక్స్ట్ వచ్చేసి వీ గో ఫర్ బ్యాక్ వచ్చేసి 2 sets చేద్దాం. వన్ ఈజ్ మిషన్ రోస్ అండ్ ఆల్సో అదర్ ఈజ్ lat pull down or I will go with chin-ups. Yes. Partials. సో ఉడి అయితే మళ్ళీ వేసేసుకున్నా. జిమ్ అయితే బాగా కోల్డ్గా ఉంది. ఉడి వేసుకోవటం వల్ల అవర్ జాయింట్స్ విల్ బీ వార్మ్, దానివల్ల ఎక్కువగా ఇంజురీస్ కూడా అవ్వవు. సో ఇట్ విల్ కీప్ యువర్ జాయింట్స్ వార్మ్. అండ్ ఆల్సో వర్కౌట్ అయినాక వెన్ యూ టేక్ ఆఫ్ యువర్ ఉడి పంప్ అనేది మంచిగా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోస్ అయిపోయింది. దాని తర్వాత ఫర్ బ్యాక్ అండ్ ఆల్సో ఫర్ బైసెప్స్ అండ్ ఆల్సో ఫోర్ ఆర్మ్ చిన్అప్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో చిన్అప్స్ చేస్తాను. దాని తర్వాత ఐ విల్ గో ఫర్ 1 preacher curls and also tricep ki I will do 2 sets of tricep and also lateral raises done for the day. మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఇంజురీస్ని కొని తెచ్చుకోవటం అంటే ఇదే. చాలామంది ఏం చేస్తారంటే వర్కౌట్కి ముందు రకరకాల స్ట్రెచ్చింగ్లు యోగాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే మీరు వర్కౌట్ చేసే టైంలో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డూ ఈ స్టాటిక్ స్ట్రెచ్చింగ్ ఇవన్నీ మీరు వర్కౌట్ అయినాక, వెయిట్ లిఫ్టింగ్ ఆర్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అయినాక మీరు ఈ స్ట్రెచ్చింగ్ అన్నీ చేస్తే చాలా బెటర్. వర్కౌట్కి ముందు చేసేదానికంటే వర్కౌట్ తర్వాత చేస్తే చాలా బెటర్. సో మీరు వార్మ్ పేరుతో ఆ స్ట్రెచ్చింగ్లు అవన్నీ చేయకుండా ఏం చేస్తారంటే మీరు చేసే వర్కౌట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెస్ట్ అనుకోండి, వర్కౌట్ చెస్ట్కి వచ్చేసి మీరు ఏదైనా 1 or 2 వేరియేషన్ లో టు మోడరేట్ వెయిట్స్ తీసుకోండి, ఒక సెట్ చేయొచ్చు వార్మప్ సెట్. దానివల్ల మీ వార్మప్ అనేది అయిపోయింది, జాయింట్స్ అనేవి కొంచెం అండ్ ఆల్సో మీకు ఆ బ్లడ్ ఫ్లో అనేది మీ మజిల్ గ్రూప్కి వెళ్ళి, సో దట్ మీరు మీ వర్కౌట్ని మీ వర్కింగ్ సెట్స్ని స్టార్ట్ చేయొచ్చు.
పంప్ ఈస్ క్రేజీ.